ఓకే, కార్ని చూస్తున్నాము. కారు చూడొచ్చు, అంత పెద్ద హై అండ్ BMW కారు ఎలా అట్టలా మారిపోయిందో చూడొచ్చు. దీన్ని బట్టి ఎంత వెయిట్ ఉన్న ట్యాంకర్ దాని మీద పడిందో చూడొచ్చు. నిజానికి ఇలాంటి కార్లు మనం చాలా సేఫ్ అనుకుంటాము. సేఫ్టీ, హై అండ్ సేఫ్టీ ఉంటుంది, ప్రమాదం ఉండదు. ఎంత ప్రమాదం జరిగినా నెంబర్ ఆఫ్ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవుతాయి, మనకేం కాదు అనుకుంటాము. కానీ మృత్యువు ఏ రూపంలో అంత హై అండ్ కారులో ఉన్నా సరే తరుముకొచ్చిందో చూడొచ్చు. సో ఎంత విషాదకరమైన ఘటన అంటే, పాపం బొద్దులూరి శ్రీనివాసరావు గారి తప్పు కానీ ఆయన ప్రమేయం కానీ ఇందులో ఏమాత్రం లేదు. కానీ అకారణంగా ఆ ట్యాంకర్ వచ్చి కారు మీద పడి ఆయన వాళ్ళ ప్రాణం కోల్పోయినట్టుగా చెప్తున్నారు. సిపి కన్ఫర్మ్ కూడా చేస్తున్నారు, ఆయన లుక్స్ లైక్ చనిపోయారు అని చెప్పేసి. సో ఆయన అంబులెన్స్లో అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలను, అలాగే కార్ని పక్కకి తీస్తున్న దృశ్యాలను కూడా చూస్తున్నాం. అలాగే హెవీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ ఏరియా అంతా కూడా. ఇప్పుడు ముందు ట్రాఫిక్ని క్లియర్ చేసే పని చేసి ఆ తర్వాత CCTV ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అప్పుడు మీడియాకి వివరాలు వెల్లడిస్తాము అని చెప్పేసి సిపి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫ్రమ్ ది బిగినింగ్ మనం ఈ ఇష్యూని ట్రాక్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ TV9 ముందు దీన్ని బ్రేక్ చేసింది. అండ్ 1-2 సార్లు JCBలు వచ్చాయి, అంతమంది వచ్చారు, బట్ పోలీస్ కనిపించట్లేదు, NHA అధికారులు కనిపించట్లేదని మనం అంటూనే ఉన్నాము. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకుంది. నిజానికి పోలీసు వచ్చిన తర్వాతే అక్కడ కథలకు కూడా కనిపించింది. సో ఒకసారి సిపి ఏమంటున్నారు మళ్ళీ ఒకసారి విందాం. లుక్స్ లైక్ ఆయన బొడ్లూరు శ్రీనివాసరావు గారు చనిపోయినట్టున్నారు. ఇప్పుడే క్లియర్ చేశాము, ట్రాఫిక్ కూడా క్లియర్ చేయబోతున్నాం. ట్రాఫిక్ క్లియర్ చేసిన ప్రమాదం ఎలా జరిగింది, ప్రాథమిక అంచనాకు వచ్చారా సార్? ఉందండి, మనకి మీకు కనిపిస్తుంది కదా, కాంక్రీట్ మిక్సర్ వచ్చేసి అది కిరోసిన్ అంటున్నారు ట్యాంకర్. ఆ ట్యాంకర్ పైన పడిపోయింది, 10 పడిపోయిన చనిపోయారు. ఒకరే ఉన్నట్టున్నారు, కార్లో ఒకరే ఉన్నట్టున్నారు. లుక్స్ లైక్ ఆయన బొడ్లూరు శ్రీనివాసరావు గారు చనిపోయినట్టున్నారు. ఇప్పుడే క్లియర్ చేశాము, ట్రాఫిక్ కూడా క్లియర్ చేయబోతున్నాం. ట్రాఫిక్ క్లియర్ చేసిన ప్రమాదం ఎలా జరిగింది, ప్రాథమిక అంచనాకు వచ్చారా సార్? ఉందండి, మనకి మీకు కనిపిస్తుంది కదా, కాంక్రీట్ మిక్సర్ వచ్చేసి అది కిరోసిన్ అంటున్నారు ట్యాంకర్. ఆ ట్యాంకర్ పైన పడిపోయింది, 10 పడిపోయిన చనిపోయారు. ఒకరే ఉన్నట్టున్నారు, కార్లో ఒకరే ఉన్నట్టున్నారు. కార్ని పక్కకి తరలిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. సిపి కన్ఫర్మ్ చేస్తున్నారు, లుక్స్ లైక్ ఈజ్ పాస్డ్ అవే అని చెప్పేసి. బట్ నిజానికి ఆయనకి పెద్ద గాయాలు ఉన్నట్టు కనిపించట్లేదు. ఒకవేళ ఆయన అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారా, ఏమైందో తెలియదు. బట్ మనకి అందుతున్న సమాచారం ప్రకారం అంబులెన్స్లో ఉన్న డాక్టర్లు కూడా నిర్ధారించారట ఆయన కాలం చేశారు అని చెప్పేసి. సో కారు ఒక అట్టలాగా మారిపోయింది. అంత మంచి హై అండ్ BMW కారు ఎలా అణిగిపోయి ఒక అట్టలా మారిపోయిందో చూడొచ్చు. చాలా ఈజీగా, సింపుల్గా దాన్ని పక్కకు తోసేస్తున్నారు. సో ఎంత సేఫ్టీ, సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నా సరే ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఇక ఎవరు కాపాడలేని సిచ్యువేషను. ఇంకా పార్కింగ్ లైట్స్ గడిచిన 2 గంటలుగా 4:15కి ప్రమాదం జరిగింది. కానీ మీరు చూడొచ్చు, ఫ్రంట్లో ఉండే పార్కింగ్ లైట్స్ అండ్ సైడ్ వ్యూ మిర్రర్ ఉండే పార్కింగ్ లైట్ కూడా ఇంకా బ్లింక్ అవుతూనే ఉంది. సో ఇట్ ఈస్ స్టిల్ ఆన్. అంటే సేఫ్టీ ఫీచర్లో భాగంగా యూజువల్గా అలాంటి ప్రమాదం జరిగినప్పుడు పార్కింగ్ లైట్స్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఈ హై అండ్ కార్లో, ఇంజన్ ఆఫ్ అయినా సరే. సో అక్కడి నుంచి దాన్ని పక్కకు తరలించి ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్న దృశ్యాలని చూస్తున్నాము. ఒక్కసారి మళ్ళీ మా ప్రతినిధి జ్యోతి దగ్గరికి వెళదాము. ఈ లైవ్ దృశ్యాలు కంటిన్యూ చేయండి PCR టీమ్. అట్ ది సేమ్ టైం జ్యోతిని ఒకసారి ట్రాక్లోకి తీసుకుందాము. జ్యోతి, ఏంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? కన్ఫర్మ్ అయ్యింది, లోపల ఒక్కరే ఉన్నారు, అది బొద్దులూరు శ్రీనివాసరావు గారు అని చెప్పి ఈవెన్ సిపి కూడా మనకి కన్ఫర్మ్ చేస్తున్నారు. సో పక్కనున్న నైబర్స్ ఎవరైనా మాట్లాడారా, లేకపోతే వాచ్మెన్ ఏమంటున్నాడు, మొత్తం ఏంటి, ఏం తెలిసింది హిస్టరీ? సత్య, ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదపు ఘటనకు సంబంధించి సీనియర్ అడ్వకేట్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు ఈ ఘటనలో మృతి చెందారు. అయితే ప్రధానంగా అతను వారం రోజుల క్రితమే ఎల్లారెడ్డిగూడలో అతను నివసిస్తూ ఉన్నారు, మూర్తి ఎన్క్లేవ్లో. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం ఇక్కడ నుంచి అతను ఒక పని మీద అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఎలాంటి పని మీద అక్కడ అతను వెళ్ళడం జరిగింది, తిరిగి ఎప్పుడైతే హైదరాబాద్కి వస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా టోల్ ప్లాజా దగ్గరికి ఈ రెడీమిక్స్ కాంక్రీట్ సంబంధించినటువంటి లారీ రావడం, ఒక్కసారిగా కూడా అతను ప్రయాణిస్తున్నటువంటి BMW కార్ మీద కూడా ఒక్కసారిగా పడిగిపోవడంతో కూడా ఆయన స్పాట్లోనే మృతి చెందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ రెస్క్యూకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా మనం చూసాము. పూర్తిగా ఒక అతి ఘోరమైనటువంటి ప్రమాదంగా చెప్పుకోవచ్చు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన ఈ యొక్క మనం చూస్తున్నటువంటి అపార్ట్మెంట్స్లో నివసిస్తూ ఉన్నారు. B శ్రీనివాసరావుకి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే
వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియచేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే భార్యకి మాత్రం ఇంకా చెప్పలేదు. ఎందుకంటే ఇది హఠాత్తుగా జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి చెప్పినా కూడా వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పొజిషన్లో ఉంటారు. అందుకే ఈ యొక్క విషయాన్ని వాళ్ళకి తెలియచేయలేదు అనే విషయాన్ని ఇందాక కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో చెప్పినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. అయితే బి శ్రీనివాస్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు విదేశాల్లో కూడా వాళ్ళ సోదరుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే వాళ్ళు కూడా కాల్ చేసి ఈ యొక్క విషయానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. మరొకసారి ఇక్కడ మూర్తి ఎన్క్లేవ్కి సంబంధించినటువంటి దాంట్లో 302లో బి శ్రీనివాసరావు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడ ఆయన నివసిస్తూ ఉన్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియకపోవడంతో కూడా వాళ్ళు ముఖ్యంగా భార్యకి కూడా ఈ విషయం తెలియకపోవడంతో చెప్పినా సడన్గా ఇబ్బంది పడతారని చెప్పే విషయాన్ని వాళ్ళు గోప్యంగా ఉంచుతున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది హఠాత్తుగా జరిగినటువంటి ఇన్సిడెంట్. ఎందుకంటే అక్కడ మనం యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఆ దృశ్యాలను సైతం కూడా చూసాము. ఒక దారుణమైనటువంటి ఘటన. ఎందుకంటే తన మానాన్న తాను వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా అక్కడ ఈ యొక్క రెడీమిక్స్కి సంబంధించినటువంటి ట్యాంకర్ మీతో మాట్లాడిన వ్యక్తి ఫ్యామిలీ మొత్తం అంటే ఆయన వైఫ్ కూతురు కలిసి విజయవాడ వెళ్ళారని చెప్పారు. సో ఆయన ఒక్కరే వెళ్ళారా విజయవాడ? ఇప్పుడు మీరు అందిస్తున్న సమాచారం ప్రకారం ఇంకా అక్కడే ఉన్నారా ఫ్యామిలీ మెంబర్స్? అంటే వైఫ్ అండ్ డాటర్ సేమ్ అదే ఫ్లాట్లో ఉన్నారా ప్రస్తుతానికి? అదే చెప్తున్నారా నైబర్స్? ప్రస్తుతం సత్య ప్రస్తుతం ఎవరైతే వైఫ్తో పాటు అట్ ది సేమ్ టైం వాళ్ళ కూతురు కూడా ఈ యొక్క అపార్ట్మెంట్లోనే ఉన్నారు. ఇందాక కొద్దిసేపటి క్రితం మనం పైకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశాము. వాళ్ళు ఇక్కడ లేరేమో అని చెప్పి నైబర్స్ కనుక్కోమన్నాం, కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, లీవ్ ఇట్ దెమ్. కొద్దిసేపటి క్రితం మా ప్రతినిధి జ్యోతి అక్కడున్న వాచ్మెన్తో కూడా మాట్లాడినప్పుడు వాచ్మెన్ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఒకసారి వాచ్మెన్ ఏం మాట్లాడాడో ఒకసారి పీసీఆర్ టీం ప్లే చేయండి. ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ? మీరు వాచ్మెన్గా చేస్తున్నారా? అడ్వకేట్ అమ్మా, లాయర్ సార్, అడ్వకేట్. ఓకే, ఎవరెవరు ఉంటారండి ఇక్కడ? ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళారు ఆయన? వారం అవుతుందమ్మా, వెళ్ళి వారం అవుతుంది. వాళ్ళ పాపను మేడం గారు సార్ ఉంటారు. వారం అవుతుంది వెళ్ళిపోయి, ఇప్పుడు రావాలి ఇంకా. సో అది వాళ్ళ ముగ్గురే ఇక్కడ ఉంటారన్న విషయం చెప్తున్నారు. సో ఆయన ఒక్కరే వెళ్ళారు, తిరిగి ఆయన ఒక్కరే వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది. సో ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి నైబర్స్ ఎవరు కూడా విషయం వాళ్ళ దాకా ఇలా హఠాత్తుగా చెప్పడం ఇబ్బంది కాబట్టి వాళ్ళెవరూ స్పందించట్లేదు. అండ్